జై శ్రీరామ్. నేను మీ ధనుంజయ్. హిందూ. మన హిందూ ధర్మంలో కులాలు ఉన్నాయి అని ఇతర మతస్థులు అంటారు. పూర్వకాలం నుండి మన హిందూ ధర్మంలో ఎంతోమంది చిన్న కులాల నుండి ఋషులుగా వారి జ్ఞానంతో తపస్సుతో సాధించారు. వారు ఎవరు, వారు ఏ కులానికి చెందినవారు అనే విషయాలు తెలుసుకుందాం మనం ఈరోజు ఈ వీడియోలో. హిందూ సనాతన ధర్మం కులంతో పని లేకుండా జ్ఞానం మీద నడిచింది. వారు జన్మించిన జన్మం మీద కాదు. ఋష్యశృంగుడు జింకలు పట్టుకునే జాతిలో పుట్టినవాడు. కౌశికుడు గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు. జంబూక మహర్షి నక్కలు పట్టుకునే జాతివారు. వాల్మీకి ఒక బోయ కులానికి చెందినవాడు. దొంగ, దారిదోపిడీదారుడు. వాల్మీకి రచించిన రామాయణం హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. వాల్మీకిని మనం ఆదికవిగా పూజిస్తాము. గౌతముడు కుందేళ్లు పట్టే జాతికి చెందినవాడు. 6. వ్యాసుడు చేపలు పట్టే బెస్త జాతికి చెందినవాడు. వ్యాసుడు వేదములు మరియు మహాభారత గ్రంథాన్ని రచించాడు. అందుకే వేదవ్యాసుడు అంటారు. వశిష్ఠుడు ఒక వేశ్యకు పుట్టినవాడు. తండ్రి ఎవరో కూడా తెలియదు. వశిష్ఠుడు భార్య ఒక మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈ రోజుకు కూడా హిందూ ధర్మంలో నూతన దంపతులు అరుంధతీ మాతకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రతి పూజలోనూ అరుంధతీ వశిష్టాభ్యాం నమః అని పూజలు అందుకుంటున్నారు. మాతాంగ మహర్షి ఒక మాదిగ జాతికి చెందినవాడు. ఇతను బ్రాహ్మణుడయ్యాడు. ఇతను కుమార్తె మాతాంగ కన్య. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసిస్తూనే ఉన్నారు. ఈమె శ్యామలాదేవి. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి కుమారుడు. కానీ ఇతనుడు బ్రాహ్మణుడు కాదు, కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. ఇతను రాసినదే ఐతరేయ బ్రాహ్మణం. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఋగ్వేదమును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. ఇతనికి తండ్రి ఎవరో తెలియదు, కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు. ఉన్నత వంశాలలో పుట్టినవారైనా వారి ధర్మం నిర్వర్తించకపోతే వారిని నిర్మోహమాటంగా బహిష్కరించారు. వారిలో కొందరు గురించి తెలుసుకుందాం. భూదేవి కుమారుడు నరకుడు క్షత్రియుడైన రాక్షసుడు అయినాడు. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు బ్రాహ్మణులైన రాక్షసులు అయ్యారు. రఘువంశం మూలపురుషుడైన రఘుమహారాజు కుమారుల్లో ఒకడు అయిన ప్రవిద్ధుడు రాక్షసుడైనాడు. త్రిశంకుడు క్షత్రియుడు కాని చండాలుడు అయ్యాడు. విశ్వామిత్రుడు క్షత్రియుడు కాని బ్రాహ్మణుడు అయ్యాడు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులు అయ్యారు. నవబ్రహ్మలలో ఒక్కడైన దక్ష ప్రజాపతి కుమారుడు వృషధుడు బ్రహ్మజ్ఞానం లేని కారణంగా శూద్రుడు అయ్యాడు. నేదిష్టుడు అనే మహారాజు కుమారుడు నాభుడు. ఇతను వర్తక జ్ఞానం కారణంగా వైశ్యుడు అయ్యాడు. క్షత్రియులైన రథోతరుడు, హరితుడు బ్రహ్మజ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరు మీదే ఇతని వంశబ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది. శౌనక మహర్షి కుమారులు 4 వర్ణాలకు చెందిన వారిగా మారారు. సనాతన ధర్మంలో కులాలు కంటే వారు సంపాదించిన జ్ఞానం కారణంగానే వారు పూజింపబడ్డారు. సనాతన ధర్మంలో కులం అనేదే లేదు. జై హింద్. భారత్ మాతా కీ జై.